డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే మనకి రాజ్యాంగ నిర్మాత, మహామేధావిగా మనం మాట్లాడుతాం. కానీ నాటకం చూశాక మనం అంబేద్కర్ అనేక పాఠశాలను సృజించారు. అది మహిళా హక్కులు కావచ్చు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం. సాధారణంగా అంబేద్కర్ను మేధావిగానే మనం భావిస్తాం. కానీ అంబేద్కర్ ఈ నాటకంలో మనం చూసాం ఒక సామాజిక ఉద్యమకారుడు. అనేక ఉద్యమాలు చేసినట్టు కూడా నాటకంలో చూసాం మనం. అందువల్ల మొత్తాన్ని ఒక గంటన్నరలో ఈ విధంగా ప్రదర్శించడం ఒక అద్భుతం. ఈరోజు ఇది 670వ ప్రదర్శన. 668వ ప్రదర్శన మన రాత్రి నేను నర్సరావుపేటలో చూశాను. 400వ ప్రదర్శన గోరంటలో చూశాను. అందుకని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేటటువంటి పరిస్థితి. ఇది ఒక మంచి ప్రయోగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను భావిస్తూ ఈ టీం మొత్తానికి నేను మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఆశయాలని ముందుకు తీసుకెళ్తా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తాను. నాటకం చూసిన తర్వాత ఈ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన పరిస్థితి. ఈ బృందంలో ముఖ్యమైన వ్యక్తులు దేవేంద్ర గారు, గంగరాజు గారు. వారిద్దరు కూడా 1990లో జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న ఆనాడు నిర్వహించిన అక్షరాస్య ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో తన కీలక పాత్ర పోషించారు. దేవేంద్ర గారు ఆనాడే చాలా మంచి మంచి గేయాలు రాసి ట్యూన్ చేసి వేలాది మంది కళాకారులతో పాడించారు. ఈరోజు ఈ నాటకంలో నేను ఒక 2 సూచనలు చేయదలుచుకున్నాను. భవిష్యత్తులో ఒకటి, మనం పెట్టింది బుద్ధం శరణం దక్కాము, సంఘం శరణం దక్కాము. ఆ బౌద్ధంలో చేరడానికి కావాల్సిన కారణాలు, చేరిన తర్వాత ఆయన చేసిన కృషి, అది కొంచెం ఒక 2-3 నిమిషాలు కేటాయిస్తే బాగుంటుందని ఒకటి. రెండవది, ఈరోజు అంబేద్కర్ గారు ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన జ్ఞానం, ఆయన విద్య, ఆయన నైపుణ్యాలు, ఆయన చేసిన కృషి, ఆయన సమాజాన్ని అర్థం చేస్తుంది. సో వారి చివరి సందేశంలో అనేక విషయాలు చెప్పాం. దాంతోపాటు ఈ సమాజంలో ఉన్న పేదలు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల వారి యొక్క నైపుణ్యాలను పెంచుకోవాలి, వారి విద్యను పెంచుకోవాలి, వారి స్థాయిని పెంచుకోవాలి, వారి సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాలనే సందేశం కూడా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు.